కూడా అనేటువంటిది నాయన అది మానవుల వల్ల ఏ పని కాదు నాయన స్తోత్రం వస్తున్నాను. నాయన నీవే ప్రభా సమస్తము జరిగించగలిగిన దేవుడు నాయన స్తోత్రం వస్తున్నాను. ఆ తండ్రి నీ కృపను ఉంచండి, నీ భద్రత ఉంచండి స్వామిని స్తోత్రం తండ్రి. నాయన ఈ కార్యక్రమం చేయడానికి చేరినటువంటి దైవ సేవకులందరికీ ప్రార్థిస్తున్నాను తండ్రి. చేయించిన మా జీవితాలలో ప్రభా నేను ఇలాంటి కార్యక్రమం మరియు చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి కూడా ఇస్తున్నాను. ఈ మందిరం ప్రభా ఆది అంతము ప్రభా మీరు నడిపించి మరి అన్ని చెప్పినట్టుగా ఈ కార్యక్రమం జరిగించండి. దైవ సేవకులు యేసు రక్తం వేసి మరి రాయి మీద నూనె మేస్త్రి ఎవరు అటుపోయా మేస్త్రి గారికి ఆ రాయి మీద నూనె పోసి మేస్త్రి గారికి ఇస్తారు. మేస్త్రి గారు లోపల వాళ్ళ మరి నా 5 రోజులు కట్టాలి. 5 పాస్ మీద మేస్త్రి గారికి ఇస్తే లోపల వేస్తారు. వాళ్ళు కూడా లోపల నూనెస్తారు. మేస్త్రిగా దిగండి, జాగ్రత్త. ఒకటి మేస్త్రిగా దిగండి, ప్రార్థన చేసి తీసి నేను చేస్తాను. ఓకే, జాగ్రత్త. లింగిపోయిన ఆయన మాస్టర్ గారు మరి చిన్న మాట ప్రార్థన చేసి నూనె మీద రాయి పోసి ఇలాగా, తర్వాత మిగిలిన వాళ్ళందరూ నూనె పోయాలి పునాదిలో. మరి మొట్టమొదటిగా రాయి గారు ఒక రాయి అండి కదా పాస్టర్ గారికి ప్రార్థన చేసి పాస్టర్ గారు ప్రార్థన పరిశుద్ధులని పాదముల స్తుతులు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో జరిగే కార్యక్రమం అంతయు నీ నామ మహిమ కొరకే వాడుతున్నది ప్రభా. నిమిత్త మాత్రమే చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వదించండి నాయనా. ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. నూతన క్రియలు చేయుచున్నానని తర్వాత ప్రణయ్ పాస్టర్ గారు మరి కొన్నిలో పరిచయం చేస్తున్న ఆయా ప్రాంతంలో మరి ప్రియ కార్యక్రమం జరిగిస్తారు. తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన అనుకున్నాను. వేస్తున్నా ఈ పునాది నైనా క్రీస్తునే బండ మీద వేస్తున్నామని నమ్ముతున్నా నైనా. మీరే ఈ మందిర కార్యక్రమాన్ని ఆఖరి వరకు మీరు దగ్గరుండి మీ సంరక్షణ జరిగించండి. ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మానేరు పాస్టర్ గారు చూస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి నీకు సహాయం చేస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ రోజు ఎలా ప్రారంభిస్తున్నామో అదే రీతిగా ప్రభు నీ నామములో ఈ ఆలయం కట్టబడుగాక తండ్రి. సహాయం చేయి, తోడు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. యేసురత్నం మరి సంఘ కాపు యేసురత్నం పాస్టర్ గారు సారీ ఎజ్రా పాస్టర్ గారు ఎజ్రా పాస్టర్ గారు ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల ప్రభువా, నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అమ్మా ఇదిగో ఆయన ఈ రాయిని మీరు ప్రతిష్ఠించండి. తండ్రి నామమును, కుమారుడు నామమును, యేసు క్రీస్తు నామమును ప్రభువా ఈ పనిని మీరు ప్రతిష్ఠించండి. ఆరంభం నుంచి మీరే అద్భుతంగా ముగించమని మీ దయగల పాదముల దగ్గర వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
చివరిగా ఈ రాయి ప్రతిష్ఠ చేస్తున్నాం. దయచేసి మరి యాకోబు నిద్ర మేల్కొని ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు ప్రభుని అని ఆ రంగులు ఆ రాయి నిలబెట్టి మరి నూనె రాష్ట్ర ప్రార్థన చేశాడు. తిరిగి వచ్చి అక్కడ మందిరం కట్టబడింది. వానికి వందనాలు 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 స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాలం ప్రభు నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయ్యా నీ కృప చేత నీ దయచేత ప్రభు మమ్మల్ని ఎన్నుకొని ఈ ప్రాంతంలో తండ్రి అనేక ఆత్మల ప్రభు రక్షణ కార్యాలు జరిగించి ప్రభు మాకని ప్రభు ఒక మందిరాన్ని ప్రభు ఇక్కడ కట్టుకోవటానికి ఎంతో కృప చూపించినావు. నీకు వందనాలు 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 ప్రభు. ఇదిగో తండ్రి నూతనంగా తండ్రి పునాది వేయబడుతున్న ఈ స్థలాన్ని తండ్రి అయా నువ్వు ప్రతిష్ఠించు ప్రభు. అయా నువ్వు ప్రతిష్ఠించు ప్రభు. అయా నువ్వు ప్రతిష్ఠిస్తే ప్రభు ఇక్కడ ఏ పని లాగవు అయ్యా, ఇక్కడ ఏవి కొద్ది ఉండవయ్యా, ఇక్కడ ఏవి కూడా తండ్రి నిలబడకుండా తండ్రి ప్రతి కార్యం సంపూర్ణంగా జరుగుతాయ్యా. అయా నువ్వు ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ ఒక కార్యక్రమంలో ప్రభా నువ్వు తోడుండు తండ్రి. అయా ఈ ఆలయం కట్టుబోతున్న ప్రభా నీవు ఈ కార్యక్రమం కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను సంధించి అయా ఈ కార్యక్రమం ప్రభు పూర్తి అవటానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇక్కడున్న సంఘస్థుల తండ్రి అయా ప్రత్యేకమైన తండ్రి ఒక ప్రేరేపణ కలిగించి ప్రభు ఇదిగో పడిపోయిన సంఘాన్ని మందిరాన్ని చూసి ప్రభు ఆనాడు నెహెమ్యా తండ్రి దుఃఖించినట్టుగా బాధపడినట్టు ప్రభు ప్రతి ఒక్కరి మనసులో ప్రతి హృదయాల తండ్రి ఆ ప్రేరేపణ తండ్రి ఆ తపన ప్రభు ప్రతి హృదయాల తండ్రి నువ్వు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరూ తండ్రి కలిసి కట్టుకొని ప్రభు అయా నేను ఆరాధించినట్టు తండ్రి ఈ స్థలము తండ్రి ఇక్కడున్న ప్రజలందరూ ప్రభు ఇక్కడున్న గ్రామమంతా ప్రభు ఈ ఆలయం కట్టబడటానికి ప్రతి ఒక్క వంతు ప్రభు ప్రతి ఒక్క సహకరించేటట్టుగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నువ్వు సహాయం చేయ్యా. ప్రతి హృదయాల్లో లేపు రచా, ప్రతి హృదయాలు ప్రేరేపించు ప్రభు. నువ్వు ప్రేరేపించయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రేరేపించినట్టు ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు దేవాలయానికి ప్రభు ఇచ్చినట్టు తండ్రి అయ్యా కట్టి మిగిలిపోయినట్టు ప్రభు ఈ ప్రాంతం కూడా తండ్రి అయ్యా ఈ ఆలయం కట్టి ప్రభు ఇంకా తండ్రి దేవా అయ్యా ధనం మిగిలిపోయేటట్టు ప్రభు నువ్వు దీవించు ప్రభు నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నువ్వు కృప చూపించయ్యా. ఇదిగో మొదలు పెడుతున్న పని ప్రభు అయ్యా మాక్కడ ఏమీ లేదు తండ్రి, మాక్కడ ఏమీ లేదు ప్రభు. అయితే నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నాకు ధైర్యము, నువ్వు నాకు ధనము, నువ్వే మా ధనమయ్యా, నువ్వే మాకు ఐశ్వర్యమయ్యా. నిన్ను తండ్రి ముందు పెట్టుకుంటున్నామయ్యా, నిన్ను ముందు పెట్టుకుంటున్నాం ప్రభు. ఈ పని మొదలు పెట్టయ్యా, ఈ పని మొదలు పెట్టి ప్రభు ఈ పని అంతా తండ్రి జరిగించు అయ్యా పనిచేస్తున్న వారికి తోడుండయ్యా. అయ్యా పనిచేసే ప్రతి బిడ్డకు తోడుండు అయ్యా. ఇక్కడికి ప్రతి ఒక్కరు ఓనుగా ప్రతి ఒక్కరు నేను చేస్తానని ప్రతి బేల్దారి మేస్తున్నావు తండ్రి నువ్వు నడిపయ్యా. ప్రతి బేల్దారి మేస్తున్నావు నువ్వు నడిపాలయ్యా. అయ్యా నాకు డబ్బులు వద్దయ్యా, నేను దేవుడి కొరకు చేస్తానని ఒక ప్రేరేపణతో ఈ ఒక మందిరం కట్టబడటానికి నువ్వు సహాయం చేయి. ఈ మందిరం కట్టబడటానికి సహాయం చేయి. తోడుండు ప్రభువా. అయ్యా ఇక్కడ కూడుకున్న దైవజనులందరూ ప్రభువా నీ బాధకు పట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరిపించయ్యా. ఒక ఆలయం కట్టబడాలంటే అది చిన్న విషయం కాదు ప్రభువా, అది మా వల్ల కాదయ్యా, నీ వల్ల వద్దు ప్రభువా, నీ వల్ల వద్దు ప్రభువా. అవును తండ్రి సాతానుడు ప్రభువా ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాడు, సాతాను ఎన్నో అడ్డులు చేస్తాడు, సాతాను ఎన్నో తండ్రి ఆపడానికి అయ్యా ప్రేరేపిస్తాడయ్యా. వాడిని బంధించు ప్రభువా, నువ్వు బంధించు ప్రభువా. ఈ దరిదాపులో ఉండకూడదు రాజా, ఈ దరిదాపులో ఉండకూడదు రాజా. నీ ఆత్మ చేత ప్రభువా ఇక్కడ నీ ఆత్మ చేత నింపబడి అయ్యా అనేకులను ఆరాధించే రీతిగా ఈ ఆలయం కట్టబడాలి, ఈ ఆలయం కట్టబడాలి, ఈ ఆలయం కట్టబడాలి ప్రభువా. నువ్వు సహాయం చేయ్యా, మాకు తోడుండయ్యా. నెహెమ్యాకు తోడున్న దేవుడివి, సొలొమోను రాజుకు తోడున్న దేవుడివి, దావీదుకు తోడున్న దేవుడివి, అయ్యా యాకోబుకు తోడున్న దేవుడివి. మాకు తోడుండ ప్రభువా, అయ్యా మాకు తోడుండ ప్రభువా, మాకు తోడుండి కార్యక్రమం నడిపించమని కృప చూపించమని అయ్యా నువ్వు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాం. ఆమేన్.